ముస్లిం ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందం ఉప్పొంగుతా ఉందంటే నా బిడ్డ కూడా ఆనందంగా ఉండాలని నేను కోరుకునే పరిస్థితిలో ఉన్నాను. ముస్లిం సోదరి సోదరుని గుర్తొచ్చేది నమ్మకం, ధైర్యం, కష్టాలు ఏ ముస్లిం సోదరుడు కూడా సోదరుడు కూడా మిగిలిన వారి కంటే సమానంగా అవసరమైతే ఎక్కువ కష్టపడి కష్టజీవులు మా ముస్లిం సోదరి సోదరులు. అన్ని రంగాలలో మీ యొక్క ప్రాధాన్యత ఉంది. సమర్థనీయంగా మీరు పనిచేస్తున్నారు. అదే సమయంలో మీరు కోరుకునేది ఆత్మ గౌరవంగా బతకాలి, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తారు. భవన నిర్మాణం దగ్గర నుంచి ఆటోమొబైల్ వరకు ఎక్కడా మీరు లేని రంగం లేదు. మీరు ఏ టౌన్లో ఆటో నగరున్నా అన్ని వెహికల్స్ రిపేర్ చేసి మీరే చేస్తా ఉంటారు. ఏ నగరంలో భవన నిర్మాణం ఉంది అక్కడ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మెజారిటీ భవన నిర్మాణ కార్మికులు ఆ ముస్లిం సోదరి సోదరులు ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నేనే చూశా 5 ఏళ్ళు పరిపాలన చూశారు. అదే వారు 2014, 19 5 ఏళ్ళు నా పాలన చూశారు. 95 నుంచి 2004 వరకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలన చూశాను. నేను అడుగుతున్న ఒక్క విషయం ఇక్కడుండే వాళ్ళందరినీ, తెలుగుదేశం పార్టీలో నీకు న్యాయం జరిగిందా? నేను అడుగుతున్నా, ఇప్పుడు అందరినీ మళ్ళీ మనస్సాక్షిగా చెప్పండి, తెలుగుదేశం పార్టీలో మీకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. అది మీ విశ్వాసం. ఇప్పుడు కూడా పరిపాలన అనేది ప్రజా రంజకంగా ఉండాలి. అందుకే మీరు చూడండి, 2014లో విభజన జరిగింది. ఆదాయం లేదు రాష్ట్రానికి, 16,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది. తెలంగాణ కంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది. కానీ నాకు మనస్థిమిత ఉంది, మనోధైర్యం ఉంది. చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఉందంటే దానికి కారణం హైదరాబాద్ లో ఉండే ముస్లిం సోదరులు దేశంలో ఉండే ముస్లిం సోదరుల కంటే బాగున్నారంటే ఆర్థికంగా అది ఆ రోజు నేను చేసిన ఫౌండేషన్. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను, మేము ఎన్నో సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. జరగలేదు. అదే మాదిరిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాలు విసురుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే పెట్టి ఆ రోజు వాజ్పేయి గారు సహకారం. హైదరాబాద్ లో ఆర్ట్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మక్కాకు పంపించామంటే అది హైదరాబాద్ లో కట్టిన తర్వాత మళ్ళీ 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో ఆర్ట్ హౌస్ కట్టారు. బ్రహ్మాండంగా మీరు అడుగులు చేసుకోవాలన్నా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? చుట్టుపక్కల 20,000 మంది ముస్లిం సోదరి సోదరులు ఉన్నారు. 5 వార్డులు ఉన్నాయి. అలాంటి సెంటర్ లో ఒక ఆధునికమైన మధ్యలో పెట్టామంటే ఈ రోజు
ప్రాంతంలో ఒక చిన్న బిల్డింగ్ కోసం కట్టాలని మొదలెడుతున్నా. ఇంకో పక్కన చూడండి, మీకోసం నేను దుర్హాన్ తీసుకొచ్చా. 13 జిల్లాలో ఉర్దూ 2వ భాష చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రంజాన్ తోఫా తీసుకొచ్చాం, విదేశ విద్య తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్ళు ముస్లింలు ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగాయా? నేను ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసేది 100 రూపాయలు. అవునా కాదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అడుగుతున్నా. కడాల ముస్లింలు తక్కువ. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు.